అనకాపల్లి జిల్లా నర్సీపట్నం. అల్లూరి సాక్షిగా తెలుగు శక్తి శపథం తప్పు చేస్తే ఎవరినైనా ఉతికేస్తాం. ఎన్టీఆర్ నా స్ఫూర్తి తప్పు చేస్తే ఎవరినైనా వదలం. అధికార దర్పాన్ని తరిమి కొట్టండి. రాబోయే జీవీఎంసీ ఎన్నికలపై పిలుపు అంటున్న తెలుగు శక్తి అధ్యక్షులు బివిరాం. తెల్లదొరల గుండెల్లో నిద్రపోయి మన్యం గడ్డపై విప్లవ జెండా ఎగరేసిన యుగపురుషుడు మన్యం సూర్యుడు అల్లూరి సీతారామరాజు సాక్షిగా విశాఖపట్నం రాజకీయాల్లో సరికొత్త రణం మొదలైంది. అల్లూరి 129వ జయంతి సందర్భంగా శనివారం ఉదయం కెడిపేటలోని ఆయన సమాధి వద్దకు చేరుకున్న తెలుగు శక్తి అధ్యక్షులు బివిరాం విప్లవ వీరుడికి ఘనంగా నివాళులర్పించారు. ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసి దేశం కోసం పోరాడిన అల్లూరి ఆశయాల సాధన కోసం తెలుగు శక్తి ప్రాణాలైనా ఇస్తుందని, ప్రజాక్షేత్రంలో రాజీలేని పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా ఆయన సింహగర్జన చేశారు. తాను పుట్టుకతోనే అన్న నందమూరి తారక రామారావు అభిమానినని బివిరాం గర్వంగా ప్రకటించారు. ఎన్టీఆర్ ఆశయాలే తన ఊపిరని, ఆయన పద్ధతిలోనే రాజకీయాన్ని నడుపుతామని స్పష్టం చేశారు. స్వపక్షమైనా విపక్షమైనా తప్పు చేస్తే వేలెత్తి చూపుతాం, ప్రజాద్రోహులను నిలదీస్తాం అంటూ పవర్ఫుల్ హెచ్చరిక జారీ చేశారు. పదవులు చూసుకుని మురిసిపోయే కాలం చెల్లిందని, రాబోయే రోజుల్లో ప్రజల కోసం బానిసల్లా పనిచేసే నిజమైన సేవకులను తెలుగు శక్తి తయారు చేసి రాజకీయంలోకి పంపుతుందని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో రాబోయే విశాఖపట్నం జీవీఎంసీ మరియు స్థానిక సంస్థల ఎన్నికలపై తెలుగు శక్తి అధ్యక్షులు బివిరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్ల కోసం వచ్చి నోట్ల కట్టలు చూపే కాలానికి కాలం చెల్లిందని, అధికార గర్వంతో విర్రవీగే నాయకులను గల్లా పట్టి తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజాసేవను వ్యాపారంగా మార్చిన బడా బాబులకు బుద్ధి చెప్పాలని, కేవలం ప్రజల కష్ట సుఖాల్లో తోడుండే నిజాయితీ గల సేవకులనే ఎన్నుకోవాలని డిమాండ్ చేశారు. అందరికీ నా ఉదయపూర్ నమస్కారాలు. నేడు అల్లూరి 129వ జయంతి సందర్భంగా తెలుగు శక్తి ఆయన ఘన్యవాదాలు అర్పించాం. ముఖ్యంగా అంటే అల్లూరి నివాళులు అర్పించడం ఇక్కడ రావటం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆయన సమాజ సాక్షిగా తెలుగు శక్తి ఏదైతే ఆయన జయంతి ఉందో, మేము ఆయన సమాజ సాక్షిగా ప్రమాణం చేసి ఒకటే చెప్తున్నాం. తెలుగు శక్తి ఎవరైనా సరే తప్పులు చేస్తే అది ఏ పార్టీ అయినా ఎవరైనా సరే ఉత్తికి ఆరేస్తాం, అమలు చేస్తాం తప్ప ఎట్టి వస్తే కాంప్రమైజ్ కాం. ప్రజలకి మంచి చేయాలని నేను ప్రజలు ఆశిస్తున్నాం నాయకుల్ని. ఎందుకంటే ఈవేళ నాయకులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈవేళ అల్లూరి సీతారామరాజు గారు ఆయన ప్రజల కోసం ఆయన రక్తాన్ని ఈ భూమి మీద చిందించి ఆయన అతి చిన్న వయసులోనే చనిపోయారు. మరి ఈవేళ వాళ్ళు దేనికోసం పోరాడారు, ఎందుకు పోరాడారు ఈ నాయకులు తెలుసుకోవాలని. ఎందుకంటే ముఖ్యంగా మనం ఏదో అల్లూరి జయంతి నాడు వచ్చి ఏదో నివాళులు అర్పించేసి లేకపోతే దండలు వేసేసి ఏదో చేసేస్తే రాష్ట్రంలో అయిపోద్ది అనుకుంటున్నారు. ఒకటే కొడుతున్నారు, మీరు ఆ దండ వేసినారంటే వాళ్ళు చేసిన పోరాట స్ఫూర్తి మీలో కలగాలి. అది లేకుండా ఏదో ఇవాళ జయంతి కాబట్టి వెయ్యాలి అని వేస్తున్నారు తప్ప కనీసం వాళ్ళు ఏం చేశారో మీకు తెలుసా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఇవాళ తెలుగు శక్తి ఒకటే చెప్తున్నాం, నాడు బ్రిటిషుల్ని ఎలాగైతే గడగలాడించారో అల్లూరి సీతారామరాజు, అదే స్ఫూర్తితో వాళ్ళు చెప్తున్నారు. రాజకీయ వ్యవస్థని అంటే అన్ని పార్టీ నాయకుల్ని తప్పు చేస్తే ఉత్తికి ఆరేస్తాం, మనం చేస్తాం. భయం అంటే మాకు తెలియదు, ప్రజలకి మంచి చేయడం కోసం ఎంత దూరం వెళ్తాం తప్ప తగ్గిది లేదు మనం చేస్తున్నాం. ఇవాళ ముఖ్యంగా రాజకీయాలు భ్రష్టు పట్టిపోయినాయి. నాడు మేము ఒకటే, ఎన్టీఆర్ ఏదైతే కోరుకున్న సమాజం ఉందో ప్రజల దేవుడు ఎన్టీఆర్ స్ఫూర్తితో మేము చెప్తున్నాం. ఎందుకంటే ఆయనకి స్వార్థం తెలియదు, ప్రజలు బాగోలు చూశారు. సో ఆయన సాక్షిగా కూడా మేము చెప్పబోతున్నాం, ప్రజలకు మంచి చేయడం కోసం తెలుగు శక్తి ఒక అన్నగా, తమ్ముడుగా, కొడుకుగా, మనవడిగా, మీ వాడిగా, మీ ఇంటి పెద్దగా రాబోతున్నాను తప్ప నాకు కాదు. రేపు డెఫినెట్గా రాబోయి పంచాయతీ ఎన్నికలు కానీ జీవీఎంసీ ఎన్నికలు కానీ విశాఖపట్నంలో నేను ఒకటే కోరుతున్నాను, ప్రజల్ని మీకోసం పనిచేసే నాయకుడిని మీరు ఎంచుకోండి. అంతే తప్ప ఏదో వాళ్ళు పంపారు వాళ్ళకి ఓటేయటం కాదు. మన కోసం కష్టంలో అండగా నిలిపిన నాయకులు చూసుకోండి. ఇప్పటికైనా మారండి. ఎందుకంటే మనం తప్పు చేసి ఈ నాయకులు వ్యవస్థ నాశనం చేస్తున్నారు. మేము కోరేది ఒకటే, తెలుగు శక్తిగా డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ మార్పు కోసం ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే ఈ గడిచిన ఈ 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వ పరిపాలన అంత ఆశాజనకంగా లేదు. డెఫినెట్గా ఇప్పటికైనా మైండ్ సెట్ మారాలని ఈ ప్రభుత్వం మేము కోరుతున్నాం. ఏదో రాష్ట్రం అభివృద్ధి చేస్తూ ఇచ్చేస్తా అని చెప్పారు తప్ప మాయ మాటలతో కాలం గడిపారు. ఇప్పటికైనా సరే ప్రజలకి ఈ 2 సంవత్సరాలు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల మేము కోరుతున్నాం. డెఫినెట్గా తెలుగు శక్తి ఎవరిని ఊరుకోదు. ప్రజల్ని భయపెట్టాలని చూస్తే మాత్రం డెఫినెట్గా ప్రజలకు అండగా ఉండబోతున్నాం. అందువల్ల ఒకటే అల్లూరి సాక్షిగా ఒకటే ప్రమాణం చేసాం, డెఫినెట్గా తెలుగు శక్తి తెలుగు జాతి కోసం మేము ఉన్నాం తప్ప ఎవరికి ఏ పార్టీకి మేము కొమ్ము కాయట్లేదు. ఎవరు తప్పు చేస్తున్నా డెఫినెట్గా ప్రజలు ముందుకు వస్తే
డెఫినెట్గా తెలుగుశక్తి పోరాడుతుంది. అందువల్ల రేపు వచ్చి పంచాయతీ ఎన్నికలు కానీ ఏ ఎన్నికల్లోకైనా మీకోసం పనిచేసే నాయకుడిని ఎన్నుకోమని చెప్పి కోరుతుంది. జై హింద్.